ప్రతి ఒక్కరిని కూడా ఎంచుకొని ఏర్పరచుకొని తల్లికి ప్రామిస్ చేసి ఆ తల్లి గర్భంలో దేవుడు మనల్ని పిండముగా రూపింపచేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలుసు. దట్ మీన్స్ ఈవెన్ బిఫోర్ వీ వర్ బార్న్ అవర్ పర్పస్ వాస్ బార్న్. మనం పుట్టక ముందే మన యొక్క ఉద్దేశం పుట్టిందంట. అయితే ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్న సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ బీయింగ్ లెడ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆర్ ఆర్ యూ బీయింగ్ లెడ్ బై యువర్ ఓల్డ్లీ డిజైర్స్? నీ శరీర ఇచ్చల చేత, ఈ లోకంలో ఉన్న కోరికల చేత నువ్వు నడిపించబడుతున్నావా, లేదంటే కనుక దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్నావా? ఒక జాబ్ కోసము అప్లై చేసేటప్పుడు, లేదంటే ఒక మ్యారేజ్ కోసము ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు, ఒక బిజినెస్ని ప్రారంభించేటప్పుడు, లేదంటే ఫ్యూచర్ పట్ల నీకున్న ప్రణాళికలు, మ్యారేజ్ పట్ల నీకున్న కోరికలు, నీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో నువ్వు ఎంచుకునే విధానము, ఆర్ యూ బీయింగ్ లెడ్ బై యువర్ స్పిరిట్ ఆఫ్ గాడ్? ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు, తన వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, వై డూ యూ వాంట్ టు మ్యారీ హిమ్? డూ యూ హ్యావ్ పీస్ ఇన్ సైడ్ యూ వెన్ యూ చూస్ సమ్వన్, వెన్ యూ టాక్ టు సమ్వన్, వెన్ యూ టేక్ డెసిషన్స్? నీకు సంతోషం కలుగుతుందా? దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందా పలానా పని చేయమని? అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ ద సేమ్ క్వశ్చన్. వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు టేక్ ఎ డెసిషన్, వెన్ యూ ట్రైంగ్ టు టేక్ ఎ డైరెక్షన్, ఆర్ యూ బీయింగ్ స్పిరిట్ లెడ్ ఆర్ ఆర్ యూ బీయింగ్ ఫ్లెష్లీ లెడ్? ఆర్ యూ బీయింగ్ లెడ్ బై ఎ టెంప్టేషన్? దేవుని ఆత్మతో నడిపింపబడితే కనుక ఆత్మ ఫలములు నీ జీవితంలో సమృద్ధిగా ఉంటాయి. అదే శరీరేచ్ఛల చేత నడిపింపబడితే ఆత్మ ఫలములకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నవన్నీ కూడా నీ జీవితంలో ఫలించడం ప్రారంభిస్తాయి. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఈ రోజున నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతుంటే కనుక నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ సంతోషం ఉంటుంది. నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్లోనూ నీకు సమాధానం ఉంటుంది. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏదైనా గొప్ప శుభవార్త చెప్పినప్పుడు వారితో కూడా వారి సంతోషంలో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతావు. అలా కాకపోతే కనుక ఇతరులను చూసినప్పుడు కోపం వస్తుంది, ఇతరుల యొక్క విజయం చూసినప్పుడు అసూయ వస్తుంది, ఇతరుల జీవితంలో జరుగుతున్న మంచి క్రియలు చూసినప్పుడు నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అనే ఒక దుఃఖం వస్తుంది. ఈ రోజున నీ జీవితంలోకి ఈర్ష్య రాకూడదు, అసూయ రాకూడదు, ఇతరుల పట్ల ద్వేషం రాకూడదు. ఇతరుల గురించి మంచిగా మాట్లాడే వ్యక్తిగా ఉండాలి తప్ప ఇతరుల గురించి వారి వెనకాల చెడు మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్, యు ఆర్ నాట్ స్పిరిట్ లెడ్, యు ఆర్ ఫ్లెష్ లెడ్. నీ శరీరేచ్ఛల చేత నువ్వు నడిపించబడుతున్నావు అన్న విషయం జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఒక వ్యక్తి గొప్పగా ప్రసంగం చేయగలుగుతున్నాడు, ఒక వ్యక్తి గొప్పగా పాడగలుగుతున్నాడు. మీ చర్చిలోనే మీరు చూస్తే there will be some examples. They lead worship amazingly. They'll say prophecies. వాళ్ళకి అన్ని తలాంతులు ఉన్నట్టు కానీ వారి పర్సనల్ లైఫ్ బాగోదు, వారి సాక్ష్యం బాగోదు, వారి టెస్టిమనీ బాగోదు, వారి ఇతరుల గురించి చెడుగా ఎప్పుడు గాసిప్స్ చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ నాట్ స్పిరిట్ లెడ్, దట్ ఈస్ ఫ్లెష్లీ లెడ్. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అనాయింటింగ్ అండ్ టాలెంట్. ఈ రోజున యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ నేను ఏది నడిపిస్తుంది అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ గమ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్న విషయంలో, నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మని నడిపిస్తే కనుక నీ ప్రతి అడుగు కూడా సంతోషంగా ఉంటుంది. అది అపవాది నడిపిస్తే కనుక ఈర్ష్య, అసూయ, కుట్ర, కోపము, ఇతరుల గురించిన చెడు మాటలు అన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి. కాబట్టి బిఫోర్ యూ స్టార్ట్ యువర్ డే టు డే, ఈ రోజు నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని అడుగు, ప్రభువా నేను తీసుకుంటున్న నిర్ణయము నా శరీర ఆశల చేత నేను తీసుకుంటున్నాను. ఇదిగో నేను ఒక వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోవాలనుకున్నాను? అతను స్పిరిచువల్గా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, అతను దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నాడా, సంఘానికి కట్టుబడి ఉన్నాడా, ఇవి ఆలోచించాలి నేను. కానీ అతనికి ధనం ఉందా, అందం ఉందా, నా లైఫ్ బెటర్గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఈ రోజున అవేవి కూడా నా హృదయంలోకి రాకుండా నీ చేత నడిపించబడే బిడ్డగా నేను ఉండాలయ్యా అని దేవునితో మాట్లాడుతూ ఈ రోజున ప్రారంభించాను. హ్యావ్ ఎ వండర్ఫుల్